బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమీ మంచి కార్యము చేయవలను అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు చెప్పాలి మీరు? నేను ఏ మంచి కార్యము చేయవలను, దేని కొరకు? నిత్య జీవమును పొందుటకు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అసలు నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ప్రశ్నించే ప్రశ్నని ఎవరు సమాధానం ఇస్తున్నారంటే సాక్షాత్తపు దేవాది దేవుడే వానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, ఇదిగో నిత్య జీవం ప్రవేశించుకునే ఆయన ఆజ్ఞను గైకొనమని చెప్పాడు. ఎవరు ఆజ్ఞను గైకొనమని చెప్పాలి? ముందు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే దేవుని ఆజ్ఞ గైకొనాలి అని అన్నారు ఇక్కడ ఆయన. ఏం గైకొనాలి? నా వైపు చూడండి అందరూ. డైరీలు తెచ్చుకున్నారా? చక్కగా రాసుకుంటున్నారా? మీరు రాసుకున్నప్పుడు అయ్యగారి కాసేపు ఆగండి అంటే నేను ఆగుతాను, మీరు రాసేసుకున్నాక మళ్ళీ మొదలెడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను ఏ మంచి కార్యములు చేయవలను అని అడిగినప్పుడు, ఇదిగో నువ్వు నిత్య జీవం పొందాలంటే ఎవరి ఆజ్ఞ గైకొనాలి? ఆయన ఆజ్ఞను నువ్వు గైకొనాలి. అంటే దేవుని ఆజ్ఞ మనము గైకొంటే నిత్య జీవమునకు వారసులు అవుతామని వాక్యం అంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని ఆజ్ఞ మీరితే పరలోక ప్రవేశం లేదా? ఉందంటారా? దేవుని ఆజ్ఞ మీరితే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేమండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆయన ఆజ్ఞను మనము వినాలి. అంటే దానిని మనము అనుసరించి నడవాలి. ఆ ఆజ్ఞ ఏమయ్యా అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు అంటే, ఆజ్ఞలు ఏమనగా దొంగిలించవద్దు, క్షమించాలి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ తల్లి తండ్రిని నీవు సన్మానించాలి. ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చెప్పడానికి. మరి అందుకే కదా యోహాను భక్తుడు ఏమన్నాడు? ఆయన చేసిన కార్యములన్నీ రాయటకి భూలోకములో ఉన్న గ్రంథములు ఏమీయూ చాలదు, కాబట్టి కొద్దిగానే రాశారు. దాన్ని పూర్తిగా చదవటానికి నిర్గమకాండంలోనికి వెళ్ళొచ్చు, సంఖ్యాకాండంలోనికి వెళ్ళొచ్చు, జాగ్రత్తగా వాటిని ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు ప్రభు మాట్లాడుతున్నారు. వాటి కొరకు మనం పూర్తిగా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకోలేం. పూర్తిగా తెలుసుకోవటానికి మీకు ఓపిక చాలదు, చెప్పడానికి నాకు అంత జ్ఞానం లేదు. హల్లెలూయా. కాబట్టి నాకు తెలుసున్నది నేను బోధించడానికి నిలవబడితే దేవుడు అన్నాడు నీ జ్ఞానం చాలదు, కాబట్టి ఆయన జ్ఞానముతో మీ అందరికీ ఈ వాక్యం అందించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన ఆజ్ఞను ఒకవేళ నీవు గైకొంటే దేవుని రాజ్యంలోనికి వెళతావు. అయితే ఇక్కడ చెప్పిన వీటన్నిటి చెప్పిన తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ప్రభువా. ఎప్పుడునండి? కొంతమంది ఇలాగే ఉంటుంటారండి. దేవుడు వాక్యం చెప్పేటప్పుడు అబ్బాయి అన్నీ నాకు తెలిసినాయే, పాట ఇప్పుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఎప్పటి నుంచి వినలేదు చెప్పండి. ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను, ఇవన్నీ వింటానే ఉన్నాను. వాడు కూడా అక్కడ అంటున్నమాట ఏంటో తెలుసా? ఇవన్నీ నాకు తెలుసు ప్రభువా. ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే చెప్పండి. ఇంకా కొత్తగా చెప్తే ఇంకేముండదు, పిండి ఎత్తాడు అంతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే చెప్పండి, వాటిని వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, అయితే నీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటో తెలుసా? నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ముందు నన్ను వెంబడించాలి. ముఖ్యంగా నీకున్న ఆస్తులన్నీ అమ్మి నన్ను వెంబడించాలి. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ఇదే మాట మీతో చెప్తే ఏమంటారు? ఏమండి? వెళ్ళిపోతామండి. ఇదేంటండి బాబు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అడగటానికి, మీకున్న ఇల్లు అమ్మేసేసి రోజు చర్చకు వచ్చేయండి అంటున్నాడు పాస్టర్ గారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చర్చికి వెళ్ళడం మానేయాలి. ఎందుకంటే మనం ఉన్న అమ్మేసుకుని దేవుడికి అమ్మడుచుడేటండి. ఉన్నాయి దేవుడేమో దీవింతానంటే ఉన్నాయి అమ్మేమంటాడేటి? నీ ఆస్తులన్నీ అమ్ము పేదవారికి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించాలంటే ఏం కావాలి? ఇప్పుడు నీకు దేవుని వెంబడించడానికి ఏం కావాలండి? ఏమండి? జీరోగా ఉండాలి. దేని విషయంలో జీరోగా ఉండాలి? నేను అంటాను, ఈ భౌతిక సంబంధమైన ప్రతి విషయంలో బాబాయ్ కోప జ్ఞానం బాబు ఇది. ఈ భౌతిక సంబంధమైన ప్రతి విషయంలో నువ్వు జీరో అయితే ఆత్మ సంబంధమైన విషయంలో నీవే హీరో. చప్పట. ఆత్మ సంబంధమైన విషయంలో నీవే జీరో కాదు, హీరో. ఇదేంటండి భౌతిక సంబంధమైన విషయంలో జీరో లాంటి బ్రతుకు నాకెందుకు
అంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ సంబంధమైన విషయంలో కూడా మనిషి కోరుకునేది ఏంటో తెలుసా? హీరోవే. ఏమండి కాదా? మొన్న ఏదో దేశం తగలడిపోయింది, మీకేం తెలుసా అండి? ఎలా తగలబడిపోతుంది చూసారా? ఎందుకో తెలుసా? ఆ దేశంలో ఒక పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్లో ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న ఏంటో తెలుసా? మీ రియల్ హీరో ఎవరు? మీరు రియల్ హీరో అని అడిగితే ఒక్కొక్కడికి నచ్చిన అందరినీ చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఒకడు ఎన్టీఆర్ అంటాడు, ఒకరు ఓ నేను చెప్పలేను అని ఓడుతాడు, దేవునికి స్తోత్రం. కానీ ఒక్కొక్కరు నచ్చిన హీరో చెప్తారు కదా. అలా చెప్పిన వాళ్ళందరూ 75% వచ్చారు. ఇంకెంత ఉంది? 100కి 25%. ఆ 25% ఒకడు నా తల్లి హీరో అన్నాడంట, ఒకడు నా తండ్రి హీరో అన్నాడంట. ఇంకా దేవుడికి ఇచ్చింది 0% కదా, ఇంకేం లేదు. ఆ మీటింగ్ జరిగిందంటే రెండో రోజే మొత్తం ఆ ప్రాంతం అంతా తగలబడిపోతుంది. చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుందండి. నిజంగా నాకు అనిపిస్తుంది 2012 సినిమా కూడా అలా చూసుండవేమో అని అనిపిస్తుంది. అంత భయంకరంగా కాలిపోతుంది. ఎందుకంటే మీ హీరో ఎవరు కావాలో తెలుసా అండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే కావాలి మనకి. నేను అందుకే అంటే నువ్వు ఫోన్లో థియేటర్లు చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి పిచ్చెక్కిపోతూ ఉంటుందండి. బాబు పోనీ వీళ్ళు ఎవరైనా పోనీ అన్యులండి ప్రభు, లోకస్తులని అనడానికి కూడా కాదు, క్రైస్తవులండి వీరు. ఈ క్రైస్తవులు అయి ఉండి వారి థియేటర్స్లు చూసేటప్పుడు ఎవరు కనిపిస్తారో తెలుసా అండి? సినిమా హీరోస్ అన్నీ కనిపిస్తారు. ఒక్కటి కూడా దేవుడికి సంబంధించింది కానీ దేవుడికి సంబంధించిన వాక్యము కానీ ఉండదండి. అందుకే నేను ఎవరు థియేటర్స్లో చూడను. మళ్ళీ ఒకవేళ చూసాను అనుకో, అయిగా నా థియేటర్స్ మనం చూసాడు, అందుకే ఇప్పుడు వాక్యలో చెప్పాడు అంటే దేవుని చూస్తాను. అందుకే థియేటర్లు చూడటం మానేశాను నేను. బాబు దానిలో అంతే కదా. ఓసారి నేను చూశాను, ఏదో మా అంబేద్కర్ కోసం అబ్దుల్ కలాం కోసం పెట్టావు నువ్వు పెట్టావు. అయితే నేను ఎవరి థియేటర్స్ ఎందుకు చూడండి అంటే, అయిగా నా థియేటర్స్ చూసాడు అనుకుంటాడు కదా. కాబట్టి ఇలా అనుకుంటే రేపు పొద్దున్న వాక్యంలో ఒకవేళ నేను చెప్పాను అనుకో, అది దేవుడే ఒకవేళ మాట్లాడుతున్నాడు అనుకో, ఏమంటారు తెలుసా అండి? అయిగా నా థియేటర్ చూసే చెప్పాడు. బాబు ఏం చూడకుండా చెప్తున్నాను. మీ థియేటర్స్ పెట్టేటప్పుడు మీ రియల్ హీరో ఎవరో వారిదే పెట్టాలి. ఇప్పుడు నా రియల్ హీరో యేసుక్రీస్తు ప్రభువే. నేను ఆయనను మాత్రమే నా హీరోగా నేను భావిస్తాను, నా తల్లిగా భావిస్తాను, తండ్రిగా భావిస్తాను, స్నేహితుడిగా భావిస్తాను. ఎందుకంటే నిజమైన స్నేహితుడు నన్ను విడువక ప్రేమించిన ఒకే ఒక నిజమైన స్నేహితుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. నిజంగా బౌద్ధ సంబంధమైన విషయంలో ఒరే నువ్వు నా ప్రాణం అన్న వాళ్ళు నాకు ఉన్నారు. బాబు నువ్వు గొప్పడు రా అన్న వాళ్ళు ఉన్నారు, నీ అంతటోడు లేడు రా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వారు సమయం వచ్చినప్పుడు నా దగ్గరికి రాలేదు. కానీ ఎప్పుడు నేను వాళ్ళే నా నిజమైన స్నేహితులు, వాళ్ళ తప్ప నాకు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది, ఓరు బాబు నిజంగా వీరు కూడా నిజమైన స్నేహితులు. ఊరుకోడు సార్, మీ స్నేహితులు మంచోళ్ళు కాదేమో, మా స్నేహితులు మంచోళ్ళ, మా కోసం పేనం పెడతారు, ఫోన్ చేస్తే వచ్చేస్తారు ఇంటికి. మా స్నేహితులు చాలా గొప్ప వాళ్ళండి. ఈ స్నేహమే సగం మనిషి జీవితాన్ని నేను అంటాను పాడు చేస్తుందండి. ఒకప్పుడు స్నేహం అనేది చాలా విలువగా ఉండేది. ఒకప్పుడు స్నేహము దేని కొరకంటే ప్రాణం అంత విలువగా ఉండేది. అది ఇప్పుడు అంతా మనీతోనే స్నేహం. డబ్బు ఉంటే స్నేహితులు ఉంటారు, విస్తారమైన ధనము ఉన్నవానికి విస్తారమైన స్నేహితులు ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట ఇది. అంటే వారికి ధనం ఉందనుకోండి, స్నేహితులు ఉంటారు. ఇవి సాక్ష్యపు జీవితాలు. ఒకప్పుడు లోకంలో బ్రతికేటప్పుడు, పాపం చేయటానికి వెళ్ళేటప్పుడు మనతో చాలామంది వెంబడించి మనతో పాటు కూడా ఉన్నారు ఆ పాపంలో పాలుబందులు పొందటానికి. ఒకవేళ బాబు ఇది నా వల్ల కాదు, నీ చేయలే, ఊరుకోరా వెనకాల నేను ఉన్నాను కదా అంటారు. తప్పు చేయటానికి ముందు చేయించడానికి ఎక్కడుంటాడు వీడు? వెనుకే ఉంటాడు. ముందుండడు తెలుసా మీకు? ముందుండడు. ఒకవేళ ముందుంటే ఆ పాపంలో పడేది వాడే, ముందు ఉంటే ఆ పాపం విషయంలో దెబ్బ తినేది వాడే. కాబట్టి ముందు వాడుండడు, ముందు ఎవడుంటాం? మనం ఉంటాడు, వాడిని నెట్టేస్తాడు. ఒకవేళ మనం జయించేసామనుకో, చూసా నేను చెప్పాను మరి అంటాడు. ఒకవేళ నువ్వు అపవిజయం పొంది అనుకోని స్థితిలో పడిపోయావనుకో, విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే ఆ తర్వాత ఒకవేళ అడగటానికి కూడా నువ్వు ఉండవు ఇంకా అక్కడ. మళ్ళీ ఒకవేళ తిరిగి వస్తే అడిగితే వీడికి ఏం సమాధానం చెప్పాలని కూడా వాడికి ఆ మాత్రం సిగ్గు కూడా ఉండదు, వాడికి పారిపోతాడు.
ఎందుకంటే వాళ్ళు దులుపుకునే రకాలే కానీ, చెప్పండి, వారు దులుపుకుంటారు కానీ మనకు మంచిగా వారు పనికొచ్చే విధానంగా వారు ఉండరు. కాబట్టి కొన్ని విషయాలలో కొన్ని వాటికి నేను అంటాను కదా, దూరంగా బ్రతకటం చాలా మంచిది. హల్లెలూయా. అందుకే నీకు నిజమైన స్నేహితుడు యేసు ప్రభు మాత్రమే కావాలి. ఆమేన్. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు యేసు ప్రభు కావాలి. నిజమైన బంధువు యేసుక్రీస్తు ప్రభు కావాలి. మనం అంటాం కదా బంధువులు బలగం అని. కాబట్టి మన బంధువు మన బలగము ఎవరు అవ్వాలి? నేను ఈ స్థలం కొరకు ఇది కొనక ముందు ఒకరి దగ్గరికి వెళ్ళానండి. ఒకరి దగ్గరికి వెళ్తే ఏమన్నాడు? స్థానిక బలం ఉండాలి. ఈరోజు ఆడికి లేదు స్థానిక బలం, దేవునికి స్తోత్రం, ఓడిపోయాడు. స్థానిక బలం నాకు ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. ఇది కావాల్సింది నీకు స్థానిక బలం కాదురా బాబు, ముందు ఎవరు బలం కావాలి? దేవాది దేవుని బలము కావాలి. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. దేవాది దేవుని బలము ఉండాలి నీకు. అప్పుడు ఆయన అన్ని బలాలు తెచ్చిపెడతాడు నీకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాల్లో మనము స్నేహితుని మాట కూడా వినకూడదు. అది యేసుక్రీస్తు ప్రభు మాట అయితే ఆయన అంటాడు, ఒకవేళ నువ్వు నా రాజ్యానికి చేరాలనుకుంటున్నావు కదా, నువ్వు నా దగ్గరికి రావాలంటే నీకున్నది అమ్మాలి. ఆ మాట అనేటప్పుడు నాకేమనిపించిందంటే, ప్రభువా నిన్ను వెంబడించాలంటే, అంటే నీ పని చేయాలంటే, నీతో ఉండాలంటే నాకున్నవన్నీ వదిలేసుకోవాలా? మీకు తెలుసు నాకున్నవన్నీ వదులుకునే ఈ దేవుని పనిలో ఉన్నాను ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. నాకున్నవన్నీ విడిచే దేవుడు పని చేయటానికి వచ్చాను. ఎందుకంటే ఆయన నాగటి భుజం మీద మోచినప్పుడు వెనుక తిరగకుండా మోయాలంటదానని. అప్పుడు మాత్రమే ఆయన పొలమును మనము దున్నగలం. వెనక్కి తిరిగి చూస్తే ఆయన పొలాన్ని మనం దున్నలేము, విత్తనాలు విత్తలేము. వెనక్కి తిరిగి ప్రతి ఒక్కడు దున్నుతూ మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన అంటున్నమాట, వెనక్కి తిరిగి చూడొద్దు. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఎందుకంటే నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనందరము తీగలమని అంటున్నారు ఆయన. కాబట్టి ఆయన పని చేసేవాడు వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతా అండి? వెనక్కి తిరిగి చూడటం అంటే నేను సింపుల్గా చెప్తాను, అవిశ్వాసం అంతే. వెనక్కి తిరిగి చూడటం అంటే అవిశ్వాసం అంతే. విశ్వాసములో ఉన్నవారు వెనక్కి తిరిగి చూడరు. ఇదిగో నీకున్నదాన్ని అమ్మిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నా రాజ్యంలో నువ్వు ఉంటావు అంటే యేసుక్రీస్తు ప్రభుకి మరల ఎన్నడూ వాడు ఇంకా కనిపించలే. ఏం చేయలే? ఇంక మళ్ళీ ఎప్పుడు కనిపించలేదంట. ఏసీ దగ్గరికి రాలేదంటారా బాబు, ఇలాంటి వెంబడించొద్దా, ఇలాంటి కూడా మనం వెళ్ళిన మన అత్తలన్నీ నమ్మించేస్తాడని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే మాట మీతో చెప్తే మీరు ఏమంటారు? అమ్మో ఇలాంటి వెంబడిస్తే మనకున్న ఆస్తులు అమ్ముకోవాలంట, కాబట్టి ఇలాంటి వాడికి దూరంగా బ్రతకాలంట. మనము యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలంటే నీకు నేను చెప్పేదే కొన్ని నీకు ఇష్టమైనవి ఉంటాయి, వాటిని విడిచి పెడితేనే యేసయ్యను మనం వెంబడించగలం. ఆమేన్ అనాలి. హల్లెలూయా. నీ ఇష్టం ఏంటి ఈ పూట? అలా అడిగితే ఏం చెప్పమంటారు అయ్యారు? ఫోన్ చేసి అడిగితే చెప్తారు కదమ్మా. సరే, వాక్యం అయిపోయిన తర్వాత అందరికీ ఫోన్ చేస్తాను, మీ ఇష్టాలు ఏంటో నాకు చెప్పండి. ఆ ఇష్టం ఏమైందో మీరు చెబితే దానిని నేను దేవుడికి అప్పగించేసుకుంటాను. నీ ఇష్టాన్ని దేవుడికి అప్పగిస్తే తన ఇష్టాన్ని నీ జీవితంలో నా ప్రభు నెరవేర్చుతాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నీ ఇష్టాన్ని విడిచి నువ్వు బ్రతికితే తన ఇష్టానికి తగినట్టుగా నిన్ను నడిపిస్తాడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మన ఇష్టానికి తగినట్టు మనం బ్రతకూడదు. మన ఇష్టానికి తగినట్టుగా మనం ఉంటే దేవుని ఇష్టానికి తగినట్టు మనం పనికిరామండి. దేవుని ఇష్టానికి తగినట్టుగా మనం ఉంటేనే దేవునికి నచ్చినట్లుగా మనం పని చేయగలం. ఆమేన్. హల్లెలూయా. యజమానుడికి పని చేయవాడు ఎప్పుడు కూడా ఏమై ఉండాలి చెప్పాలండి? లోబడాలి. ముఖ్యంగా ఆయన మాట వినేవాడే ఉండాలి. భయపడిపోయి ప్రజలకు నమస్కారం చేయొద్దు, అధికారికి నమస్కారం చేయొద్దు. ఎవరికి నమస్కారం చేస్తే వాడు ఏదో మేలు చేస్తాడు, వాడికి నమస్కారం చేయొద్దు. నీ జీవితంలో మేలు జరగాలంటే ప్రభువుకు మాత్రమే నమస్కరించు, ప్రభువుకు మాత్రమే మోకరించావు. ఆయనకు మాత్రమే నువ్వు మోకరించి ఉంటే అది నీ ఎదుట భయంకరమైన శత్రువుగా కనిపించిన దానిని దేవుడు నీ పక్షమున న్యాయం చేస్తాడు. ఆమేన్ చెప్పాలవుడు. హల్లెలూయా. నీ పక్షం న్యాయం చేస్తే
అమ్మయ్య, దేవుడికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు చెప్పాలండి? ఎవరికి న్యాయం చేశాడు? మనుషులకు శిరస్సు వంచిన వారికి న్యాయం చేశాడా? దేవునికి శిరస్సు వంచిన న్యాయం చేశాడా? హల్లెలూయా. దేవునికి శిరస్సు వంచిన వాడికి మాత్రమే, దేవునికి భయపడే వాడికి మాత్రమే దేవుడు న్యాయం చేస్తాడండి. మనుషులకు భయపడే వాడికి న్యాయం జరగదు. మనుషులకు భయపడిపోయి మనుషులకున్న అధికారాలను బట్టి వంగి దండాలు పెట్టినా నీకేం జరగదు. అసలు ఈ సర్వ సృష్టికర్తకే ఒకవేళ నువ్వు నమస్కరిస్తే నీకు న్యాయం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారికి నమస్కరించు అంటే నేను అంటాను, నమస్కరించుడంటే దేవుని విధేయులుగా బ్రతకటమే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయనకి లోబడి బ్రతకటమే, నీ ఇష్టాన్ని విడిచి బ్రతకటమే. నీ ఇష్టం ఏంటి ఇప్పుడు అని అడిగాను. నీ ఇష్టాన్ని ఏదైతే ఉందో ఇప్పుడు దేవుడి సన్నిధిలో దాన్ని అప్పగించు. ఏం చేయాలి? మన ఇష్టాన్ని దేవుడికి అప్పగించాలి. అప్పుడు మనలో ఉన్న తన చిత్తాన్ని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆమె చెప్పండి, తన చిత్తం ఏంటి? దేవుడి చిత్తం నీ పట్ల ఏంటి? నాకు తెలియదండి కదా. దేవుడు నా పక్షమున ఉన్న చిత్తం ఏంటో నాకు తెలియదు. ఓకే, అయితే నేను అన్నాను కదా, దేవునికి సమయాన్ని నీ చిత్తం దేవుడికి పట్ల నీకున్న చిత్తం ఏంటో బయలుపరుచుతాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరో చెప్పరు, ఎవరో చెప్పొద్దు నీకు. దేవుడి పట్ల నీకున్న ఉద్దేశాన్ని బట్టి ఒకవేళ దేవునికి సమయాన్ని అప్పగించి దేవుని కొరకు ఒకవేళ నువ్వు మోకరించి నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల ఉన్న చిత్తాన్ని నీకు చెబుతాడు. ఆమె చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియాతో దేవుడు తన చిత్తాన్ని చెప్పాడు. ఎప్పుడు? చిన్న వయసులో ఉన్నప్పుడే చెప్పాడు. ఇంతంత ఉన్నారు ఇప్పుడు మీరు దేవుడి చిత్తాన్ని ఏం తెలుసుకుంటున్నారు? మీ చిత్తాలే నెరవేర్చలేదు ఇంకా. దేవునికి స్తోత్రం. దేవుడి చిత్తం ఏం చేయబడుతుంది ఇప్పుడు? దేవుడి చిత్తాన్ని ఎరుగరా? దేవుడి చిత్తాన్ని తెలుసుకోరా? దేవుని చిత్తానికి తగినట్టు బ్రతకరా? దేవుడి చిత్తానికి తగినట్టు బ్రతకాలంటే దేవునికి సమయం ఇచ్చి ఉండాలి. ముందు దేవునికి సమయం ఇచ్చి దేవుని ఎదుట మోకరించి, ప్రభా నా పక్షాన నీకున్న చిత్తం ఏంటి? నా పక్షాన ఏంటి నీ చిత్తం? నా జీవితం ఏంటి? నా బ్రతుకేంటి? నా ఆలోచన ఏంటి? నా ఉద్యోగం ఏంటి? నా చదువు ఏంటి? నా వ్యాపారం ఏంటి? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి అడుగుతారు? మీ వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు మీరు కరెక్ట్గా చదివితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడి పేపర్ ఒంగుని చూసి ఈడి పేపర్ ఒంగుని చూసి ఒకసారి ఇలా తిప్పు అలా తిప్పు అని రాసుకోవడం ఎందుకు? అంతే కదమ్మా. వీళ్ళు కరెక్ట్గా ఇలా చదువుకున్నారు అనుకో, తెలుసున్నది రాసి వచ్చేస్తారు కదా. హల్లెలూయా. మీరు బాగా కష్టపడ్డారండి, బాగా చదివారు, రాసిన తర్వాత నీకు తెలుసున్నదాన్ని ప్రయత్నం చేస్తావు, మొదలు పెడతావు, నీకు వచ్చిందన్నీ రాసేస్తావు. ఏమీ చదవకుండా రాత్రి అంతా పడుకుని పొద్దున్నే లేచి ఈడొచ్చి బయట నిలబడాలి. అలా అమ్మ నాన్నకి ఫోన్ వస్తుంది, బాబు అంటే ఏం బాబు ఏమైంది? మీ అమ్మాయిని మీ అబ్బాయిని బయటికి నెట్టేస్తాం. ఏమి? పక్కడి పేపర్లో చూసి రాసి, లేకపోతే పక్కడి పేపర్ లాగేసుకున్నాడు. ఇప్పుడు ఈడెళ్ళి, బాబు తప్పు అయిపోయింది బాబు. ఎవరిదే? ఎవరు నమస్కారం చేయాలి? మీరు చేసిన దరిద్రానికి ఎలా చేయడం ఏంటి సారీలు? మీరు బాగా చదివి చేస్తే, మీరు బాగా చదివి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మీ పేపర్లో ఎవడో చూసి రాయాలి. అది దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పేపర్లో ఒకడు చూసి ఇలా ఉండాలి. ఒకడి పేపర్ మీరు చూస్తే ఇంకెందుకు క్రైస్తవులుగా పిలువబట్టం? పక్కోడి దాంట్లో చూసి కాపీ కొట్టడం మానేయండి. మీ దాంట్లో ఒకటి కాపీ కొట్టినట్లుగా మీరు ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతి దానిలో క్రైస్తవుడు ఏమై ఉండాలి చెప్పాలండి. అయితే రేపు శుక్రవారం బుధవారం పేదరికి రామండి. ఓరు దుంపదేగో, వీళ్ళు ఏంటంట, వీళ్ళు బాగా చదవటానికి మళ్ళీ శుక్రవారం బుధవారం పేదరికి రారంట. మీకు విషయం చెప్పనా, క్రైస్తవునికి ఒక భారం పెట్టాడు దేవుడు. ఆ భారం ఏంటో తెలుసా? భౌతిక సంబంధమైన పనిలోనే కష్టపడాలి, ఆత్మ సంబంధమైన పనిలోనే కష్టపడాలి. నీ పని నీ పని నువ్వు చెయ్యాలి, నీ ఉద్యోగం నువ్వు చెయ్యాలి, ప్రార్థనలు చెయ్యాలి, ఉపవాసాలు ఉండాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి, మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి, చదవాలి. అబ్బో, మనం వాళ్ళకిలా బ్రతుకుతాం అంటే కుదరదండి. వాళ్ళకిలా బ్రతకడానికి కాదు కదా దేవుడు నేను ఎన్నుకుంటా. వాళ్ళకిలా బ్రతికితే వాళ్ళకి నీకు సంబంధం ఏముంది? క్రైస్తవుడు అంటే ప్రతి దానిలోని నెంబర్ 1 క్యాండిడేట్గా పిలువబడాలి. స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, చదువులో నెంబర్ 1, జ్ఞానంలో నెంబర్ 1, పొలంలో నెంబర్ 1, బుద్ధిలో నెంబర్ 1, ప్రార్థనలో నెంబర్ 1, ఉపవాసాల్లో నెంబర్ 1, దేవుడి సన్నిధిలో పరిచర్య చేసే పనిలో నెంబర్ 1. చెప్పండి కొడాల.
అలా ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని చిత్తాన్ని ముందు మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకుని చదవటం మానకూడదు, ప్రార్థనలు చేయటం మానకూడదు, దేవుని మందిరానికి వెళ్ళటం మానకూడదు. అంటే దేవుడికి దూరం కాకూడదు. ముందు దేవుడి పనికి దూరం కాకూడదు, దేవుడి పరిచయకు దూరం కాకూడదు. ఇవన్నీ చెప్పి చదవమంటే ఎక్కడ చదివేస్తామండి? రాత్రి అంతా పరిచయం చేయడానికి 11 అయిపోయింది. ఇంకా ఇప్పుడు చదవమంటారు? ఎప్పుడు పొద్దున్న మళ్ళీ 8:30 కల్లా ఎగ్జామ్ రాయాలి. ఇవాళ ఎగ్జామ్లో ఏదో పడ్డారు బాబా అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన అందరికీ ఉంటుంది. ఫెయిల్ అవ్వద్దు, మీరు ఏమవ్వాలా? పాస్ అవుదురు గాక. ఆమేన్. అందుకే నేను అంటాను, చదువులోనూ కష్టపడాలి, దేవుని పరిచర్యలోనూ కష్టపడాలి, ప్రార్థన చేసే విషయంలో కష్టపడాలి. ప్రార్థన చేసే విషయంలో ఇవన్నీ చేసి మళ్ళీ ప్రార్థన చేయరండి వీళ్ళు. ప్రార్థన చేస్తే ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉంటే చర్చికి రారు, చర్చికి వస్తే ప్రార్థన చేయరు. ఏదో ఒకటే చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏదో ఒకటే చేయాలి. ఎగ్జామ్ అండి, పరిచర్య అంటారు, అదంటారు, ఇదంటారు, ఉపవాసం అంటారు, ప్రార్థనలు అంటారు. ఎక్కడ చేద్దామో? నువ్వేది చేయాలన్నా ముందు దేవునికి సమయాన్ని మాత్రము ఇవ్వటం మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవునికి సమయాన్ని మాత్రం ఇవ్వాలి ఖచ్చితంగా. దేవుని సమయానికి ఇచ్చి నీ పని నువ్వు చేయాలి. యవనస్తులారా, ముందు మీరు కూడా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. చదువులో మీరే నెంబర్ 1 కావాలి, ప్రార్థనలో మీరే నెంబర్ 1 కావాలి, ఉపవాస జీవితంలో మీరే నెంబర్ 1 కావాలి. ఎందుకంటే లోకంలో బ్రతికినట్టుగా మీరు బ్రతకకూడదు. దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో దేవునికి సమయం ఇచ్చే విషయంలో బాధ్యత కలిగి ఉండు, చదువు విషయంలో బాధ్యత కలిగి ఉండు, ఉద్యోగ విషయంలో బాధ్యత కలిగి ఉండు, నీ వ్యాపార విషయంలో బాధ్యత కలిగి ఉండు, కుటుంబ విషయంలో కూడా బాధ్యత కలిగి ఉండు. కొంతమంది అన్ని పట్టించుకుంటూ కుటుంబాన్ని పట్టించుకోరు. ఎక్కడ చేస్తావండి ఇవన్నీ? చేయకపోవటానికి నువ్వు లోకంలో ఉన్నవాడివా, లోకంలో ఉన్నదానివా? కాదు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, ప్రభు కొరకు బ్రతుకుతున్న వ్యక్తివి కాబట్టి ఇవన్నిటిలో నీవు ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. వీటన్నిటిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతకాలి అంటే దేవుడికి నిన్ను నువ్వు పూర్తిగా ఏం చేయాలండి? అప్పగించుకోవాలంటే స్తోత్రం చెప్పండి. పూర్తిగా తను అప్పగించుకునే వ్యక్తి అయితేనే ఏం చేస్తారు చెప్పాలండి? అన్ని విషయంలో వారి ముందుంటారు. హల్లెలూయా. దేని విషయంలో వెనకాడరండి, దేని విషయంలో భయపడరు. ఇంకా ప్రార్థన చేసే విషయంలో భయపడరు, ఉపవాసాలు చేసే విషయంలో, ఉద్యోగాలు చేసే విషయంలో, చదువుల విషయంలో, ఎగ్జామ్ వచ్చినా కూడా వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే వారు బద్ధకస్తులు కాకపోతే, ఏం కాకపోతే, బద్ధకస్తులు కాకపోతే, బద్ధకస్తుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? ఇంకా అది ఒక్కటే తెలుసు వాడికి. ఇంకా పడుకోవడం, లేవడం, తినడం, తాగడం, పడుకోవడం. మళ్ళీ సమయం అంతా దేన్ని చూసుకుంటారండి? టైంకి అన్నిటి అందించే సమయాన్ని మాత్రం చూసుకుంటారు. ఇంకా ఉన్నది ఏం పట్టించుకోరు వీళ్ళు. వీళ్ళకి ఏముందిరా అంటే బద్ధకం. ఏమీ చేయలేరండి ఈ బద్ధకస్తులు. ఈ బద్ధకం ఎంత ప్రమాదం అంటే, బద్ధకస్తుడి కోసం బైబిల్ ఏమని ఉంటుందంటే, ఆడు ముళ్ళకు పళ్ళకు పులుపు అంటువాడు, కళ్ళకు పొగ వంటివాడు అని రాయబడి ఉంటుంది. కళ్ళకి ఎలాంటి వాడంట? పొగలాంటి వాడు. పళ్ళకే పులుపులు అంటాడు. పులుపు ఉంటే మన మా ఉడికే తిన్నారనుకో, ఏమైంది? మీ కళ్ళ ముందు పొగ వేస్తావు అనుకో, బాబా అంటే దేనికన్నా ఉపయోగకరం అమ్మ ఇది. ఇంకేమీ తిన్నాకు పనికిరాదు ఈ పులుపు తిన్నవాడికి. ఆ రోజంతా మా అన్నం అనేది ఏమైంది? కొట్టుపోయింది, మొత్తం పులుపు అయిపోయింది. ఏది నవ్వులతో అన్న పళ్ళు ఇక్కడికి వచ్చారు జుమ్మని అవుతుంది. ఈ కళ్ళకి పొగ వచ్చి ఏమైపోయింది? నలిపి అరగైపోయి పొద్దునుంచి సాయంకాలం వరకు చూడలేక ఏ ఉపయోగం ఉందండి? ఈ బద్ధకస్తుడు దేనికి ఉపయోగము? బద్ధకస్తురాలు దేనికి ఉపయోగము? బద్ధకస్తురాలు దేవుడే వాడుకోవడం. స్తోత్రం చెప్పండి. బద్ధకస్తుడు దేవుని వాడుకోవడం. ఎందుకనే? తండ్రి వచ్చి అన్నాడు అంట, రాయ్ నువ్వు ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేసి రావాలి అంటే, అలాగే నాన్నగారు అన్నాడు. పెద్ద కొడుకు దగ్గరికి, చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి, రాయ్ నువ్వు పొలంలోకి వెళ్ళి ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేసి రావాలి అంటే, వెళ్ళనా అన్నాడు. ఇప్పుడు వెళ్తాను నాన్నగారు అన్నాడు కదా. ఆడు తప్పుడే తొంగున్నాడు. ఏం చేశాడు? వెళ్ళనా అన్నాడు కదా, ఆడు వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి మాటకి ఎవరు విధేయుడయ్యారు?
ఎల్లన్నప్పుడు విధేయుడేమ్మా. ఎందుకని ఎల్లన్నాడు పాపం, నేను చేయలేను అన్నాడు పాపం, ఏదో నీరసంగా ఉన్నాడు పాపం, నేను ఎల్లన్నాడు. కానీ అవతలోడు దొంగన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. అయ్యారు మాటలేనా, లాంగ్వేజ్ మారిపోతుందమ్మా. దేవునికి స్తోత్రం. ఆవిడ పడుకున్నాడు కాబట్టి ఎల్లన్నవాడు వెళ్ళి ఏం చేశాడు అంటే, చేస్తానండి అంటాడు కదా, ఏముండదు. బెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, చేద్దాం అనుకుంటున్నానండి. మీ పేదన కావాలి, నీ మొహం పేదన, ఎంత పేదన చేసినా నీ బతుకు గుత్త కింద పీట పోదు ముందు నీకు. ముందు దాన్ని తీసేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ బద్ధకం అనేది మనిషి జీవితంలో ఏది చేయనివ్వదండి, ఏది చేయనివ్వదు. అది సోమరితనాన్ని తీసుకొచ్చి, అందుకే 6వ అధ్యాయం దాకా ఇచ్చింది కదా అమ్మగారు, చదవండి ఒకసారి. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకెళ్ళు, వాటి నడతలో కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అది వేసవకాలమందు ఆహారము సిద్ధపరుచుకుని, కోతకాలమందు ధాన్యమును కూర్చుకుని, సోమరి ఎందాక నీవు పడుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచుదువు? ఇంకా కొంచెమా, కొంచెము కునికిదనని కంతసేపు చేతులు ముడుచుకుని పరుండునని నువ్వు అనుకుంటున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యముని ఇంట్లోకి వస్తుంది. ఆమె అనకూడదు. చాలా అమ్మ ఇంకా వదిలే, ఇలా ఆమెను అనేసారు. ఇప్పుడు యేసునామములో సైతాను గాడు కూలిపోవును గాక, వాడి ఇళ్ళలోకి రాకుండా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, ఇంకా కాసేపు అని దుప్పటి ముసుకేసుకుని చేతులు ముడుచుకుని పడుకుంటా ఉన్నాడంట. అప్పటికే సమయం అయిపోయింది, లేపుతా ఉంది, వాళ్ళ అమ్మ వచ్చి లేపుతుంది, వాళ్ళ నాన్న వచ్చి లేపుతుంది, ఎవరు వచ్చినా లేపుతలేదు. కరెక్ట్, ఒక్క నిమిషం ఒళ్ళు మంటెక్కిపోతే ఇలాటంలో చూస్తూ ఉంటుందండి. ఏం చేయలేకపోతే తెలుసా, యాసిడ్ తెచ్చేసి అనిపించేది. ఇంకా కాసేపు అని ముడుచుకుంటే, ఇంతకీ నీ ఇంట్లోకి వచ్చింది ఆశీర్వాదం కాదంటే ఏమొచ్చింది? దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము వస్తుంది. కొంతమంది జీవితాల్లో దరిద్రం రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? సమయం అయిపోయినా, లేచే సమయం అయిపోయినా పడుకుంటారు. లేచే సమయం మనకు ఒకటి ఇచ్చాడు దేవుడు, ఆ సమయాన్ని లేవాలి. స్త్రీ అయినను పురుషుడైనను సమయాన్ని మించి పడుకుంటే ఏమవుతుంది? దరిద్రము వస్తుందని బైబిలే సెలవిస్తూ ఉంది కదా. ఈ ఆచారం ఏం కాదు, ఇది నేనేం నీకు చెబుతున్న మాట కాదు. ఇదిగో దోపిడిగాడు వచ్చినట్లు అంటే, దొంగ నీ ఇంట్లోకి నీకు తెలియకుండా ఎలా వస్తాడు? దరిద్రము కూడా తెలియకుండా నీ ఇంట్లోకి ఇలాగే వస్తుంది. వాడు రాకుండా ఉండాలంటే నువ్వు మేల్కొని ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో మేల్కోవాలి? నీ కుటుంబ పని విషయంలో మేల్కోవాలి, నీ కుటుంబ విషయంలో త్వరగా లేవాలి, నీ ఇంటిని చక్కబెట్టుకునే విషయంలో త్వరగా లేవాలి. స్త్రీగా పురుషులుగా మీ పనులు మీ విషయంలో మీరు త్వరగా లేచి మీ పనులు మీరు చేయాలి. బద్ధకస్తులుగా మీరు ఉండకూడదు, అలా నిద్రకూడదు అని బైబిలే రాయబడి ఉంది. కాబట్టి వాటిని అనుసరించి ఒకవేళ బ్రతుకువారైతే, దానికి భయపడి బ్రతుకువారైతే త్వరగా మేల్కొని మీ పనుల విషయంలో మీరు ముందుకి వెళ్ళాలి. చదువుకుంటున్న పిల్లలు కూడా వ్యాపారాలకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు సమయాన్ని నిద్రకి ఇవ్వద్దు, అది చాలా భయంకరం. దానికి ఎంత సమయం కావాలో అంత మాత్రమే. ఆ సమయం కూడా దేవుడు నీకు ఇచ్చిన రుణమే. ఏంటంటే రాత్రంతా పడుకోమన్నాడు దేవుడు. పడుకుంటున్నారుగా, ఆ పడుకున్న సమయం దేవుడు మీకు ఇచ్చాడు. అసలు పడుకోకుండా ఏం చేయాలి? కూర్చోండ్రని చెప్పలేదు దేవుడు, పడుకోవడానికి సమయం ఇచ్చాడు. ఆ సమయం మాత్రమే మీరు పడుకోవాలి, దానిని మించి మీరు పడుకోకూడదు. అలా పడుకొని కాసేపు అంటే, పడుకుని లేచివాడు వేరు, పడుకుని దొల్లుతూ అటు దొల్లుతూ ఇటు దొల్లుతూ అంటాడు కదా, కాసేపు. ఆ కాసేపట్లో ఏమొస్తుంది ఇంట్లోనికి? దానికి అవకాశం ఎవరిస్తున్నారు ఇప్పుడు చెప్పండి? దేవుడు ఇస్తున్నాడా? దేవుడు సైతానా వారి ఇంట్లోకి వెళ్ళని ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడా? కాదు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? మనమే ఆజ్ఞాపిస్తున్నాం. దాన్ని రమ్మన పిలుస్తున్నాం మనమే. ఎందుకంటే అది అంత భయంకరమంట. నువ్వు అలా పడుకునే సమయం ఎప్పుడైతే అది చూస్తూ ఉందో, ఆ సమయాన్ని బట్టి అది నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే అది చూస్తుండగా రాలేదుగా, అది నువ్వు పడుకున్న సమయంలోనే వస్తుంది. అది నువ్వు చూస్తున్న సమయంలో అది రాదు, నువ్వు ప్రార్థించే సమయంలో రాదు, అది నువ్వు ఉపవాసం ఉన్న సమయంలో రాదు, నువ్వు మేల్కొన్న సమయంలో అది రాదు, నువ్వు పడుకున్న సమయంలోనే వస్తుంది అది.
కాబట్టి దేవుడు అన్నాడు ఆ పడుకునే సమయము తెల్లారిపోయిన తర్వాత కాదు, 9 అయిన తర్వాత కాదు, 10 అయిన తర్వాత కాదు, 11 అయిన తర్వాత కాదు. నువ్వు పడుకునే సమయం తెల్లవారిపోయిన తర్వాత ఇంక నువ్వు పడుకోకూడదు అని బైబిల్లో రాయబడి ఉన్న మాట ఇది. దరిద్రుడు వస్తాడు అంటే పేదరికం వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అప్పులు అడుక్కునే పరిస్థితి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏంటి పరిస్థితి ఎలాగుందని అందరికీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఉదయాన్నే లేచిపో, నీ ఇంటిని చక్క పెట్టుకో, నీ పనిని చక్క పెట్టుకో, వ్యాపారానికి వెళ్ళిపో, నీ ఉద్యోగానికి వెళ్ళిపో, క్యారేజీలు పెట్టుకో, పెట్టేసుకో, చదువుకోవాలా చదివేసుకో, సిద్ధపాటు కావాలా సిద్ధపాటు అయిపో. అది ఎప్పుడంటే ఉదయాన్నే లేచినప్పుడే చేయాలి. హల్లెలూయా. కాబట్టి దానిని మించి ఒకవేళ మీరు చేస్తే ఆ సోమర్థనానికి కలిగే బహుమానం ఏంటో తెలుసా? దరిద్రత. అంటే ఈ సోమర్థనానికి కూడా ఒక బహుమానం ఉంది. ఏం బహుమానం ఇది? దరిద్రం అనే బహుమానం. మనకే బహుమానం కావాలి? ఆశీర్వాదం అనే బహుమానాలు కావాలి. దరిద్రం అనే బహుమానం ఎవడని తీసుకుంటాడండి? నిజం చెప్పాలా, తీసుకుంటారా తీసుకోరా? మరి ఎందుకని బేగలేగరా? మీకేం తెలుసు సాయి గారు ఏదో వచ్చి చూసినట్టు చెప్తున్నారంటే బేగలేగరానే. పొద్దున లైవ్ అయ్యాకనే మొదలెడతాం మేము. పొద్దున్న లైవ్ ప్రార్థన 5ంటికి అయిపోద్దండి. ఒక అరగంట పడుకున్నాను, 5:30కి పని చేస్తున్నాను, క్యారేజీలు వండుతున్నాను, అయ్యి వండుతున్నాను, ఇవి వండుతున్నాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. మీకు ఏం తెలుసు? బాబాయ్ వద్దమ్మా, కోపడద్దు, దేవునికి స్తోత్రం. ఆవేశపడిపోకండి. సైతానుడి మీద కోపపడండి, సైతానుడి మీద ఆవేశపడండి, వాడి మీద చూపించండి మీ ఉగ్రత. మా మీద చూపించేస్తారా? వాడి మీద చూపించండి. చూపించాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేవాలి, దేవుడికి సమయాన్ని అప్పగించాలి. ఆ సమయం అయిపోక మీ ఇంటి పనులు, మీ వంట పనులు మీరు చక్కగా బద్దకించకుండా పనులన్నీ చేసుకోవాలి. అప్పుడు దరిద్రత మీ కుటుంబంలోనికి ఎన్నడూ రాదండి. ఆమె చెప్పండి హల్లెలూయా. దరిద్రమునకు స్థలము ఉండదు. ఆమెన్. పేదరికానికి స్థలము ఉండదు. ఆమెన్. అంటే నీ కుటుంబంలో ఇప్పుడు ఎవరుంటే వస్తుంది? ఇప్పుడు ఇది సైతాను ఉంటే. ఇప్పుడు దేవుని మందసం ఉంది. ఆ ఇల్లు ఎలాగ ఆశీర్వదింపబడింది? అప్పుడు వరకు పేదరికంలో ఉంది. ఆ మందసాన్ని తీసుకెళ్లే టైంలో విడిచిపెట్టి దావీదు భయపడి వెళ్ళిపోయినప్పుడు ఆ మందసాన్ని ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ మంద 7 నెలలు ఒక దీవెనకరమైన కుటుంబంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందసం అనగా దేవుడే వారి ఇంట్లోనికి వస్తే ఉపేదేదేమో దీవెనకరమైన కుటుంబంగా మారటానికి కారణం ఏంటంటే దేవుని మందసాన్ని తెచ్చి పెట్టుకోవటమే. హల్లెలూయా. అంటే దేవుడు మీ ఇంటిలో ఉండాలి. దరిద్రత ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, ఈ సమస్య మిమ్మల్ని పీడించకుండా ఉండాలంటే దేవుని మందసం మీ ఇంట్లో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందసం అంటే ఏంటండి? దేవుడే చెప్పరంటే దీనికి కూడా పెద్ద క్వశ్చన్, మళ్ళీ దీనికి ఆన్సర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే. దేవుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏముంటుంది సార్? అంతే. దేవుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ప్లస్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఇప్పుడు అర్థమయ్యేటిగా చెప్తాను. బయటికి వెళ్తున్నాం, బాబు ప్లస్ చేయండి, ప్లస్ చేసాడు వెళ్ళిపోయావు. ఉద్యోగానికి వెళ్తున్నాను, ప్లస్ చేయండి, ప్లస్ చేసాడు వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్తున్నాను, ప్లస్ చేయండి, ప్లస్ చేసాడు వెళ్ళిపోయాడు. అంటే ఇంకేముంది ఇప్పుడు ఇక్కడ? సైతన్ గారు బయటికి వెళ్తున్నాను, వస్తున్నాడు వెనకాల అంటే వస్తున్నాడు అంటాడు. ఈ వెనకాల వస్తుంటాడు, మనకు భయం. ఎదరు కారు ఎలాగ వస్తుందో, ఎదరు నడిచి అడ్డు వచ్చేస్తుందేమో, కుక్క వచ్చేస్తుందేమో, పిల్ల వచ్చేస్తుందేమో, ఏదో వచ్చేది వీడు పడిపోతాడు. ఎవడ వెనకాల వచ్చాడు? మరి అయ్యగారు ప్రార్థన చేశారండి, చెప్పాను కదా, మరి ఇలా జరిగిందండి, మరి కట్టేశారండి, మరి నెలల రెస్ట్ తీసుకోమన్నారండి, మరి నెలల ఇల్లు గడవాలండి, మళ్ళీ దానికి అయ్యగారు మరి ప్రార్థన చేయాలండి. నీ మొఖం, నువ్వు సైతాన్ని అంట పెట్టుకెళ్తే పాటర్ గారు ఏం చేస్తాడండి? చూడండి, ఆదం గారు సైతాన్ని అంట పెట్టుకుని వెళ్ళిపోయి ఏదో చేసుకుని తెచ్చారు, మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయాలంటప్పుడు. దేవుని అంట పెట్టుకుని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ పని అవ్వదమ్మా, అవ్వదు అంటాడు. ప్రభు వెళ్తున్నాను ప్రభు నాడు, నీకంటే ముందు ఆయన వెళ్తాడు. అయ్యో అయిపోయింది, దేవుడికి స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఎందుకని? దేవుడు ఉంటే అవుతుంది, దేవుడు లేకపోతే అవ్వదు, అంతే అర్థం. కాబట్టి ముందు ఎవరిని పెట్టాలి? అప్పుడు ముందు ప్రభువుని పెట్టుకుని వెనకాల ఎవరు నడవాలండి? మనం నడవాలి. బాబాయ్ ప్రభు చెయ్యి పట్టుకుని సైతాన్ని కూడా చెయ్యి పట్టుకుని వెళ్తే ఆడేం చేస్తాడు? ఆడేమో మంచి నేల నుంచి నడితే గోతులోంచి నీళ్ళకి వెళ్తాడు.
పెద్ద పెద్ద గొయ్యి ఉంటుందండి, వెళ్తున్నాం కదా. దేవుడైతే ఆ గోతులోంచి ఆయన నడుస్తూ గొయ్యి తప్పించి మనల్ని నడిపిస్తాడు. ఈడేం చేస్తాడంటే గోతులో నుంచి మనల్ని నడిపిస్తాడు పక్క నుంచి. కాబట్టి వాడు ఉండకూడదు మనతో. ఈ మధ్యలో మీరు ఇక్కడ ఉంటే బాగా కనిపించేవారండి. తమ్మమ్మలు అయిపోయి మనకు కనిపించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ముందు పెడుతున్నారు ఇప్పుడు? ఫోన్ వచ్చిన దగ్గర నుంచే చెప్పాలే. వీళ్ళకేమో ఒకడేమో ఎన్టీఆర్ అంటాడు, ఒకడేమో చిరంజీవి అంటాడు, ఒకడు బాలకృష్ణ అంటాడు. ఓ రకరకాల ఫ్యాన్స్లు ఉన్నారు మీకు. ఎవరు ఫ్యాన్స్ కావాలి బాబు? అయ్యి చూడండి బాబు, ఇంక ఏం చూడకండి బాబు, మీకు దండం పెడతాను. దేవునికి స్తోత్రం. ఆడేం చేస్తాడంటే గోతులు మనల్ని నెట్టేస్తున్నాడు, బాగున్నతను ఆడేళ్తున్నాడు. దేవుడు ఉన్నాడు అనుకో, ఆ శ్రమను ఆయన అనిపించాడు, మనకి సంతోషాన్ని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మనకి సంతోషమునిచ్చాడు, ఆయన దుఃఖాన్ని అనుభవించాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బాధ కొరకు, నీ పాపము కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన అనుభవిస్తున్నాడు. నిన్ను సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. నిన్ను సంతోషపరచడానికి ఏం చేస్తున్నాడండి? ఆయన బాధను ఆయన భరాయిస్తున్నాడు మన కొరకు. మనం పడే బాధ, మనం పడే భారం అన్నీ యేసుక్రీస్తు ప్రభు తాను అనుభవిస్తూ మనల్ని ప్రతిరోజు సంతోషపరుచుతూ నడిపించడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నట్టే సమయాన్ని ప్రభువుకి ఇవ్వకే దేవుడు మనలను ఈ శ్రమలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు చూసి బాధపడతాడు తెలుసా అండి? ఇప్పుడు కొడుకు బాధపడేటప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసా? అరే నేను చెప్పాను రా, ఇలా వెళ్ళొద్దు, గోతులు పడతావని అని తండ్రి అంటాడు కదా. అలాగే అరే నువ్వు ఇలా ఉండకూడదని చెప్పాను, ఉన్నావు కాబట్టి బాధ నీకు వచ్చింది, ఇలా ఉండబోక, సమయాన్ని నాకు ఇవ్వి, నేను చూసుకుంటా. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు, వాడికి ఒక ధైర్యం ఏంటో తెలుసా అండి? కాలేజీ సమయం అయింది, బాబు ఫీజు కట్టాలా మీ డాడీ అన్నారు. ఫీజు కట్టాలన్నారు మీ డాడీ అని అంటావు. ఫీజు కట్టాలంటాడు. అలాగే అండి అంటాడా? అయ్యి బాబాయ్ ఫీజు కట్టాలంట, ఎలా కట్టాలంటాడు? చెప్పాలి. ఇంటికి వచ్చి ఏమంటాడు? డాడీ కాలేజీ ఫీజు కట్టాలంట అంటాడా? వీడి ధైర్యం ఏంటి? తండ్రి ఉన్నాడు, ఫీజు కడతాడు. ఈ చదువుకునే ఈ వ్యక్తికి ధైర్యం ఏంటంటే నాకు వెనకాల ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. కాబట్టి కాలేజీలో ఫీజే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కానీ, సినిమాకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలన్నా ఎవరు చూసుకుంటారు నాకు? వీడి ధైర్యం తండ్రి. ఈరోజు ఈ భౌతిక సంబంధం విషయంలో ప్రయాణం చేస్తున్న మీకు మీ ధైర్యం ఏంటో తెలుసా? పరమ తండ్రి అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ధైర్యము పరమ తండ్రి అయి ఉండాలి. నీ కుటుంబ విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో, ఆరోగ్య విషయంలో, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నలిగిపోతున్న విషయాలలో ఒకవేళ దేవుడు నీకు వెనుక ఉంటే ప్రతిదీ ఎవరికి చెప్పు ముందుకు వెళతాం? దేవుడికి చెప్పు ముందుకు వెళతాం. ఆమేన్. అప్పుడు ఆయన ఎన్నుకుండి ఏం చేస్తాడు? మరి బాబు నేను కడతాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నువ్వు అంతే, ఇలా నాడు అంతే. కానీ మనం ఏం చేస్తామంటే ఫీజు నువ్వు కట్టు, ఈ గోతులో నేను వెళ్తాను అంటాం. ఫీజు నువ్వు కట్టు, ఈ వంకరగా నేను వెళ్తాను, నా ఆర్థిక పరిస్థితి ఇడిపించు, నేను ఇలాగే బతుకుతాను, ఈ అనారోగ్య సమస్య నుంచి ఇడిపించు, నా జీవితం వింటే నేను ఇలాగే బ్రతుకుతాను. ఎవడు సాయం చేస్తాడు? దెప్ప మీద మీకి నీ కాలేజీ ఫీజు ఎవడ కడతాడు? కట్టుకో అంటాడు బాబు వచ్చి. అంటాడా? అండా చెప్పరేంటండి ధైర్యంగా? ఏ ఫీజులు కడతలేదా మీరు అంటాడండి. అయ్యాదో ఒక నేనెందుకు ఫీజు కట్టాలా? ఓయ్ అలా అమ్మని పిలుస్తు, ఓయ్ నువ్వు చెప్ప నీ కట్టిన ఫీజు. ఆడు ఏ రోజు నా మాట అన్నాడా? దేవుడు కూడా అంతే. దేవుడు మాట అనుకుంటే అన్నీ చేసేసి అయ్యి బాబు ఇప్పుడు కాలేజీ ఫీజు కట్టాలి, ఇప్పుడు ఏదో ఇది కొనాలి, ఇప్పుడు అది కొనాలని మనం ఏం చేస్తాం? అప్పుడు మోకరింతే ఏమంటాడా? ముందు నుంచి ఏం చేస్తావు నువ్వు? అవసరం వచ్చినట్టు మోకరిస్తామేమి? ఫస్ట్ నుంచి ఏం చేయాలి చెప్పరేటమ్మా? ఫస్ట్ నుంచి ఏం చేయాలి అంటే సమస్య వచ్చినప్పుడే కాదు, సమస్య రాక మురుపు నుండి. ఆమేన్. హల్లెలూయా. యవ్వన కాలంలో బిడ్డలు మీరు కూడా మీ భవిష్యత్తుల కొరకు మంచి భార్యలు రావాలి, మంచి భర్తలు రావాలని మీరేం చేయాలా? చెయ్యాలండి, తప్పదు మనకే. దేన్ని పడితే దాన్ని తెచ్చి కట్టేసుకున్నాం అనుకో ఏమవుద్ది? టింగ్ 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 నేను చెప్పలాక అంతే. తిరిగి వచ్చేటప్పటికి మీరు విజయాన్ని పొందాలి అంటే, నీ భర్తల విజయాన్ని పొందాలంటే మీరు ప్రార్థన పరులై ఉండాలి.
అది ఇవాళ బయటికి వెళ్ళి అపవిజ్జితో తిరిగి వచ్చారంటే మీరు అనుకోవాలి, అమ్మో ఈరోజు నేను దేవుడికి సమయం ఇవ్వలేదు అందుకే ఇలా జరిగిందేమో అని అనుకోవాలి. మీ బిడ్డలు బయటికి వెళ్ళి అనుకున్నది సాధించలేక తిరిగి వచ్చారంటే నువ్వు అనుకోవాలి, అమ్మో ఒక తల్లిగా నేనేం చేయలేకపోయాను, ఒక తండ్రిగా నేనేం చేయలేకపోయినా, నా బాధ్యత నేను నెరవేర్చలేకపోయినాను తెలుసుకోవాలి. కాబట్టి మీకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, వాటిని నెరవేర్చే విషయంలో బద్ధకస్తులు కావద్దు. బద్ధకస్తులు కాకుండానట్లుగా ఆ పని చేసే విషయంలో బాధ్యత కలిగి ఉండండి. ఆమేన్. అప్పుడే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఏమే హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మనం ఏం చేద్దాం? బద్ధకస్తులు కాక దేవుడు అప్పగించిన ప్రతి పనిలోనే చెప్పాలి వాడబడదు. ఇప్పుడు ఈ వాడబడే విషయంలో నన్ను అడిగినప్పుడు ఏమన్నా తెలుసా, అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు మీ ఇష్టాన్ని నేను అడిగాను కదా, ఏదైతే మీకు ఇంకా ఇష్టాలు ఉన్నాయో, లోక సంబంధమైన ఇష్టాలు ఏమీ లేకుండా ఉండవు, ఎక్కడో ఉంటుంటుంది, దాన్ని పూర్తిగా ఈ పూట తెంచివేద్దాం, పూర్తిగా దాన్ని తీసివేద్దాం. అంటే నీ ఇష్టాన్ని దేవుడికి అప్పగించి, నాయనా నీ ఇష్టం చెప్పు నేను బ్రతకాలనుకుంటున్నాను, అప్పుడు నేను నీ నిత్య జీవానికి నేను వారసుడిగా ఉంటాను, వారసురాలుగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యమునికి పోవాలంటే నువ్వు దేవునికి ఏం చేయాలి? అప్పగించేసుకోవాలి. అప్పగించేసుకుని దేవుని పనిలో, దేవుని పరిచర్లో, దేవుని సేవలో, నీ కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో ఒక బాధ్యత మాత్రం వహించాలి. బాధ్యత లేని వారిగా ఉండకూడదు. క్రైస్తవులు బాధ్యత వహించాలి. అది ఎంత భారమైన ఆ బాధ్యతను వదలకూడదు. అది ఎంత నీకు బాధ కలిగిన బాధ్యతను విడిచిపెట్టకూడదు. అది ఎప్పుడు వరకు అంటే అంటాను, నీ ప్రాణం పోతుంది ఆ బాధ్యత విడిచిపెట్టకూడదు. అయినా సరే ప్రాణం వదిలే, కానీ బాధ్యత విడవద్దంతే. ఆమేన్. హల్లెలూయా. ఈ బాధ్యత ఒకవేళ విడవకపోతే నా ప్రాణం పోతుందయ్యా, అయినా పర్వాలేదు, ప్రాణం విడవటానికి ప్రయత్నం చేయి తప్ప బాధ్యత విడవటానికి ప్రయాణం చేయొద్దు. ఆ పరిస్థితి నీ జీవితంలో రావద్దు. బాధ్యతని సత్య వరకు ఆ బాధ్యత ఏదైతే నీకు దేవుడు అప్పగించాడో అదే దేవుడు నీకు అప్పగించిన ఆ బాధ్యతలో అలా ఒకవేళ నమ్మకంగా నువ్వు మోస్తే అప్పుడు ఆయనే నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. నా కాడి ఎత్తుకో, అది తేలికగాను సులువుగానే ఉంటుందని వాక్యం అంటుంది. అది తేలికగానే ఉంటుంది, సులువుగానే ఉంటుంది. అది నీకు భారమైంది ఏం కాదు. మనం చూసే విధానం పోగోక అది నీకు భారం అయిపోయింది అంతే. అది నువ్వు చూసే చూపుని బట్టి, నీ ఆలోచన విధానమును బట్టి అది నీకు బరువుగా భారంగా ఉందేమో, కానీ ఇది నీకు బరువైనది, భారమైనది దేవుడు నీకు అప్పగించలేదు. బరువు అయితే నీకు ఇవ్వడు, బాధ అయితే నీకు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు సహించినంత శ్రమ నీకు ఇవ్వనన్నది వాక్యము. నీకు పెట్టాడు శ్రమ అంటే ఆ శ్రమ నువ్వు దానిని అనుభవించగలిగినంత శ్రమ నీకు పెట్టాడు, మించి పెట్టాడు దేవుడు నీకు ఎప్పుడో. అయ్యో నాకు చాలా శ్రమ, అయ్యో నాకు చాలా బాధగా ఉంది, ఈ శ్రమను నేను జయించలేకపోతున్నాను, ఈ శ్రమ జయించలేక చచ్చిపోవాలనుకుంటున్నాను. నువ్వు చచ్చిపోయేంత శ్రమ అసలు నీకు దేవుడే పెట్టలేదు కూడా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చచ్చిపోయే శ్రమ నీకు దేవుడు ఇవ్వడు. ఎందుకంటే తను ఇష్టపడే వ్యక్తివి నువ్వు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ భారంలో నువ్వు చచ్చిపోయేంత శ్రమ నీకు దేవుడు ఇవ్వలే. అది తేలికైనదే, భారమైనది కాదు. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి అది నీకు భారం అవుతుంది అంతే. ఇది నా బాధ్యత అని నువ్వు అనుకుంటే అది నీకు ఏమాత్రమో భారమే కాదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది నాకు దేవుడు అప్పగించిన భారం అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఇది భారము కాదు బాధ్యత అని నువ్వు అనుకుంటే అది నీకు తేలికగాను సులువుగాను ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అది తేలికైనదా భారమైనదా? తేలికైనదే. కానీ మనం ఆలోచించే విధానాన్ని పెట్టిన భారం అయిపోతుంది. ఈ రోజు నుంచి నువ్వు అనుకోవాలి, ఇది నా భారం కాదయ్యా, ఇది నా బాధ్యత. ఆమేన్. ఏది నీ బాధ్యత? కుటుంబ విషయంలో మీరు బాధ్యతగానా? మీ కుటుంబాల విషయంలో, ప్రార్థన విషయంలో, ఉపవాసాల విషయంలో, కన్నీరు విడిచి ప్రార్థించే విషయంలో మీకు దేవుడిచ్చిన బాధ్యత, వీరికిచ్చిన బాధ్యత బయటికి వెళ్ళటం, కష్టపడటం, కుటుంబాలను పోషించాలనే భారం వీరికి దేవుడిచ్చాడు. ఆ భారాన్ని వారు విడిచిపెట్టకూడదు. ఈ భారాన్ని మీరు విడిచిపెట్టకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడిచ్చిన భారాన్ని ఎప్పుడైతే మనం ప్రేమతో స్వీకరిస్తూ ముందుకు వెళతామో అప్పుడే ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వీటన్నిటిని విడిచి నన్ను వెంబడించు అన్న క్షణంలో వాడు ఒకవేళ అన్నిటిని విడిచి ప్రభువుని వెంబడించి ఉంటే వాడు దేవుని రాజ్యంలో ఉండడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువేసినప్పుడు అటువైపు ఒకడు, ఇటువైపు ఒకడు సిలువేయబడ్డాడు. సిలువేయబడినప్పుడు అందులో ఉన్న ఒక దొంగ కుడివైపు ఉన్నవాడు ఏమన్నా తెలుసు? ప్రభువా, నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. వాడు దొంగే. యువతలో ఉన్నవాడు కూడా దొంగే. నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అన్నాడు. ఇప్పుడు ఎవడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు? నిన్ను రక్షించుకుని నన్ను రక్షించ అన్నవాడు వెళ్ళాడా? నోర్మి. ఎందుకంటే ఈ శిక్షకు పాత్రలు మనము కానీ ఆయన కాదు. శిక్ష విధించడానికి ఆయన కాదు. ఆయన ఎందుకు శిక్ష విధింపబడాలి? మనము దొంగలము కాబట్టి మనం శిక్ష విధింపబడ్డాం. ఆయన పరలోకపు తండ్రి.
కాబట్టి ఆ శిక్షకు పాత్రలు మనమురా, ఆయన కాదురా అని చెప్పి అంటాడు. వెళ్ళేటప్పుడు, నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్న ఒకే ఒక మాట ఆ భయంకరమైన దొంగని దేవుని రాజ్యంలోకి నడిపించిందండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేన్ని బట్టి దేవుని రాజ్యంలో నడిపించబడ్డంటే తాను వెంటనే తెలుసుకున్నాడు. ఈరోజు మీరు కూడా తెలుసుకోవాలి, మీ బాధ్యతను మీరు మర్చిపోవద్దు. తను తెలుసుకుని, ప్రభా నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అన్నమాట తెలిసి నేడే నాతో ఉంటావు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంక సమయం ఏమీ లేదు, ఈ రోజు నుంచి నువ్వు నాతో ఉంటావు అన్నాడు, అంతే. ఆమేన్. ఆ బాధ్యతలు నువ్వు స్వీకరించి నువ్వు ముందుకు వెళితే ఈ రోజు నుంచి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీ కుటుంబాలు అనుభవించును గాక, దీవెనకరముగా ఉండును గాక, ఉద్యోగాలలో విజయం వచ్చును గాక, చదువులలో విజయం వచ్చును గాక, ఆర్థిక పరిస్థితి నుంచి విజయం వచ్చును గాక, అనారోగ్య పరిస్థితి నుంచి విజయం వచ్చును గాక, మీ అందరికీ నెమ్మది కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానము నా ప్రభు మీకు ఇచ్చును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు స్తోత్రం. ఈ పూట నాయనా